Hi children, how are you? My name is Nagadevi. Firstly, I heartily congratulations to all of you because you are all promoted from 2nd to 3rd class. Okay children, my name is Nagadevi. I am teaching EVS subject. Okay, this is the first lesson of class 3rd subject EVS. Today we are going to discuss about the chapter name is Our Surroundings from the course book. Name of the lesson is Our Surroundings. Okay, dear children, we see many things, different things of our surroundings. What do you mean surroundings? Surroundings ante enti? Surroundings means everything. That means surroundings everything. మన చుట్టూ ప్రపంచం మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ మన ప్లేసెస్లో ప్రతిదీ కూడా మనకి ఎన్విరాన్మెంట్లోకి వస్తుంది. ఓకే చిల్డ్రన్, యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, బస్, కార్ ఇవన్నీ చూస్తుంటాం కదా డైలీ. సో ఇదంతా కూడా మనకి సరౌండింగ్స్లోకి వస్తుంది. ఓకే చిల్డ్రన్, సో some of the in the surrounding, some of the living things and some of the non-living things. ఈ సరౌండింగ్స్ లో మనకి కొన్ని లివింగ్ థింగ్స్ ఉన్నాయి, అలానే నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి. ఓకే చిల్డ్రన్, సో వాట్ ఆర్ ద లివింగ్ థింగ్స్ అండ్ వాట్ ఆర్ ద నాన్ లివింగ్ థింగ్స్? సో we are going to study about those things. Okay, we are studying to about what are the living things and what are the non-living things. Okay, those things. Let us see what comes living things and what comes non-living things. Living things లోకి ఏమేమి వస్తాయి and non-living things లోకి ఏమేమి వస్తాయో నేర్చుకుందాం. So they are all including our surroundings. ఇవన్నీ కూడా మనకి surroundings లోకి వస్తాయి. So we will discuss about features of living things and non-living things. Okay children, మీకు ఇచ్చినటువంటి కోర్స్ బుక్ లో యాక్చువల్గా లివింగ్ థింగ్స్ యొక్క ఫీచర్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ యొక్క ఫీచర్స్ కోర్స్ బుక్లో ఉంది. దాని గురించి నేర్చుకుంటున్నారు. సో లెట్స్ discuss and answer the questions about things from our surroundings. All of you open page number 5. Okay, page number 5 ఓపెన్ చేయండి. అక్కడ ఇచ్చినటువంటి ఈ ఎక్సర్సైజ్ చూడండి అన్న ఒకసారి. సో అక్కడ ప్లాంట్ ఉంది అండ్ బాయ్ ఈటింగ్ చేస్తున్నాడు. సో డస్ ఇట్ నీడ్ ఫుడ్? ప్లాంట్ ఫుడ్ తీసుకుంటుందా అంటున్నాడు. ఇక్కడ ఎస్ ఆర్ నో? ప్లాంట్ ఫుడ్ తీసుకుంటుందా? ఇస్ ఇట్ ఎస్ ఆర్ నో? ప్లాంట్ తింటుందా ఫుడ్? ప్లాంట్ ఫుడ్ కావాలా అని అడుగుతుంది. అండ్ నెక్స్ట్, ప్లాంట్ డస్ ఇట్ నీడ్ ఎయిర్? ప్లాంట్స్కి ఎయిర్ అవసరమా? ఎస్ ఆర్ నో? అండ్ డస్ ఇట్ నీడ్ వాటర్? ప్లాంట్స్కి వాటర్ కావాలి అని అంటున్నాడు. కావాలా వద్దా? సో డస్ ఇట్ గ్రో, రిప్రొడ్యూస్? ప్లాంట్స్ రిప్రొడ్యూస్ జరుగుతుందా? డస్ ఇట్ మూవ్ ఆర్ రెస్పాండ్ టు చేంజెస్? ఈ ప్లాంట్స్ మూవింగ్ చేంజెస్, ప్లాంట్స్కి మూవింగ్ చేంజెస్ అనేవి ఉంటాయా అని అడుగుతున్నాడు. సో ఇఫ్ ద ఆన్సర్స్ ఆర్ ఎస్, ఈ వీటన్నిటికీ ఆన్సర్స్ ఎస్ అయినట్లయితే we can say it is living things. We can say these are living things. వీటన్నిటిని మనం ఎస్ అనేది ఆన్సర్ చెప్పినట్లయితే మనకి వీటన్నిటికీ మనం లివింగ్ థింగ్స్ అంటే నీడ్ ఫుడ్, నీడ్ వాటర్ అండ్ నీడ్ రెస్పిరేషన్, బ్రీతింగ్ అండ్ నీడ్ టు గ్రో అండ్ రీప్రొడ్యూస్. ఈ అన్ని లక్షణాలు ఉంటే మనం లివింగ్ థింగ్స్ అని చెప్తారు. లేనట్లయితే వాటిని మనం నాన్ లివింగ్ థింగ్స్గా చెప్పవచ్చు. ఓకే చిల్డ్రన్, సో ద ఫస్ట్ వన్ ఈజ్ లివింగ్ థింగ్ and second one is non-living thing. So now we are discuss these living things. Okay, they are different types of animals. Like human beings also like an animal, depend on animals. Okay children, so ఇక్కడ ఇచ్చినటువంటి మనకి ఈ ఎక్సర్సైజ్ లో ఆన్సర్ ఎస్ అయినట్లయితే లివింగ్ థింగ్స్, ఆన్సర్ నో అయితే అవి నాన్ లివింగ్ థింగ్స్కి వస్తాయి. సో దే ఆర్ డిపెండెంట్ ఇంటూ two groups in our surroundings, living things and non-living things. Okay children, so let us see what are the living things and what are the non-living things. Okay children, so page number 6 open and see what I am saying and follow that points. Okay children, next
చిల్డ్రన్, ప్లాంట్స్కి ఫుడ్ అవసరమా? ఓకే, ఫుడ్. ఫస్ట్ పాయింట్, ఫుడ్. లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్. ఎస్ ఆర్ నో? లివింగ్ థింగ్స్కి ఫుడ్ అవసరం. లివింగ్ థింగ్స్ అంటే ఏమేమి వస్తాయి? ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ద లివింగ్ థింగ్స్? వాట్ కమ్స్ లివింగ్ థింగ్స్? యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, ఫిష్, ఇవన్నీ కూడా అంటే హ్యూమన్ బీయింగ్స్, మనుషులు, మనం కూడా లివింగ్ థింగ్స్. వీటన్నిటిని మనం లివింగ్ థింగ్స్కి ఎగ్జాంపుల్ చెప్పచ్చు. సో ఈ లివింగ్ థింగ్స్కి దే నీడ్ ఫుడ్. ఎస్, లివింగ్ థింగ్స్కి ఫుడ్ కావాలి. ఎందుకంటే టు గెట్ ఎనర్జీ. లివింగ్ థింగ్స్కి ఫుడ్ ఎందుకని అవసరం? ఎనర్జీ కావాలి కాబట్టి. మనం చేసేటువంటి హోంవర్క్స్ చేయాలన్నా, మనం ఏదైనా పనులు చేసుకోవాలన్నా మనకి ఎనర్జీ కావాలి కదా. సో ఎనర్జీ కోసం మనం ఫుడ్ అనేది తీసుకుంటాం. ఎస్ ఆర్ నో? సో వి గెట్ ఫుడ్ ఫ్రమ్ food for to get energy. We need food to get energy. We need food to get energy. మనం ఫుడ్ని ఎనర్జీ కోసం తీసుకుంటాం. ఓకే చిల్డ్రన్, all living things need food. Plants also need food. Animals also need food. Human beings also need food. But non-living things need food? No. Non-living things do not need food. Okay, but plants ఫుడ్ కోసం వేరే వాళ్ళపైన ఆధారపడుతుందా ప్లాంట్? నో, ప్లాంట్స్ ఆర్ నాట్ డిపెండెంట్ ఫ్రమ్ అదర్స్ బికాస్ దే ఆర్ ప్రిపేర్డ్ ఓన్. ప్లాంట్స్ ఫుడ్ని ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాయి. ఎందుకు అంటే అవి వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వవు. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా సన్లైట్ యూజ్ చేసి వాటర్ని తీసుకుని, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ప్లాంట్స్ ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఏ విధమైన యానిమల్స్ మీద డిపెండ్ అయి ఉండవు. ఓకే చిల్డ్రన్, ప్లాంట్స్ ఆల్సో లివింగ్ థింగ్. దే నీడ్ ఫుడ్ బట్ దే డోంట్ నీడ్ డిపెండ్ ఆన్ అదర్ యానిమల్స్. ప్లాంట్స్ ఫుడ్ కోసం వేరే యానిమల్స్ మీద డిపెండ్ అయి ఉండదు. దానంతా అదే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఓకే చిల్డ్రన్, సో లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్. Non-living things do not need food. Okay? Yes. Okay children, now we are discuss about living things can grow. Okay children, living things can grow because they movement అనేది ఉంటుంది living things లో. Okay, so all the animals and plants are living things. Human beings are also living things. Okay, living things are move to grow. Living things can move from one place to another place for the search of food. Food కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతాయి. ఓకే చిల్డ్రన్, సో దే can move from one place to another place in search of food and shelter. Animals such as shelter కోసం కూడా మూవ్ అవుతాయి. అట్లాంటి animals, dogs, cats, giraffe, cow, buffalo, these are all move from the search of food because they are living things. Okay children, human beings walk with the legs. Momenting కోసం legs use చేస్తాం human beings movement కోసం. So plants don't move from one place to another place to search of food. Plants మాత్రం అటు ఇటు మూవ్ అవుతాయా? Plants living things but they cannot move from place to place because they are స్టాండర్డ్గా అక్కడే ఉంటాయి. సో అవి మాత్రం ఫుడ్ని ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాయి. ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా చిల్డ్రన్. నెక్స్ట్, లివింగ్ థింగ్స్ కెన్ గ్రో. లివింగ్ థింగ్స్ కెన్ గ్రో and food gives energy to work and move. Animals eat plants, flesh of other animals. చూసారా, ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వాటికి అవే గ్రోయింగ్ అవుతాయి. యానిమల్స్ మాత్రం ఫుడ్ తింటూ గ్రోతింగ్ అనేది జరుగుతుంది. నాన్ లివింగ్ థింగ్స్లో గ్రోతింగ్ ఉంటుందా? ఉండదు. వాటి అవి మాత్రం అట్లానే ఉంటాయి. దే కెన్ నాట్ మూవ్, దే కెన్ నాట్ నీడ్, దే డోంట్ నీడ్ ఫుడ్, దే డోంట్ నీడ్ గ్రోయింగ్ కూడా అవసరం లేదు వాటికి. అట్లానే ఉంటాయి, ఏ విధమైన మూమెంట్ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ లివింగ్ థింగ్స్. నెక్స్ట్, రీప్రొడ్యూస్. లివింగ్ థింగ్స్ కెన్ రీప్రొడ్యూస్.
లివింగ్ థింగ్స్ రీప్రొడ్యూస్ చేయగలవు. అంటే టు గివ్ బోత్ ఎయిదర్ లేయింగ్ ఎగ్స్ అండ్ టు బోత్ టు యంగ్ వన్స్. రీప్రొడ్యూస్ అంటే లివింగ్ థింగ్స్ రీప్రొడ్యూస్ జరిగి కొత్త మొక్కలు కానీ కొత్త యానిమల్స్ కానీ వచ్చేటువంటి లక్షణం ఉంది లివింగ్ థింగ్స్కి. ఓకే చిల్డ్రన్, లివింగ్ థింగ్స్కి రీప్రొడ్యూస్ చేసేటువంటి పవర్ ఉంది. ఎట్లా అంటే అవి గుడ్లు పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ తీసుకున్నాం. బర్డ్స్ ఎగ్స్ పెడతాయి. ఎగ్స్ పెట్టిన తర్వాత ఏమవుతాయి, అవి మళ్ళీ ఆ గుడ్ల నుంచి మళ్ళీ బర్డ్ అనేది ఫామ్ అయ్యి మళ్ళీ పెద్ద అది కొత్త పక్షి వస్తుంది. అలాగే ప్లాంట్స్ కూడా విత్తనాల ద్వారా న్యూ ప్లాంట్స్ జనరేషన్ జరుగుతుంది. సో లివింగ్ థింగ్స్ క్యాన్ రీప్రొడ్యూస్. అలానే కొంతమంది మన హ్యూమన్ బీయింగ్స్లో అయితే డైరెక్ట్గా బేబీస్ని పెడతాయి. క్యాట్ ఉంది, క్యాట్, కిటెన్స్, డాగ్, పప్పీస్. అలానే మనుషులు కూడా డైరెక్ట్గా పిల్లల్ని కంటాయి. ఓకే, కాబట్టి లివింగ్ థింగ్స్లో రీప్రొడ్యూస్ అనేది ఉంటుంది, నాన్ లివింగ్ థింగ్స్లో రీప్రొడ్యూస్ జరగదు. ఓకే చిల్డ్రన్, రీప్రొడ్యూస్ అంటే కొత్తవి, కొత్త మొక్కలు ఏర్పడడం, కొత్త యానిమల్స్ జన్మించడం అనేదాన్ని మనం రీప్రొడ్యూస్ అంటాం. ఓకే చిల్డ్రన్, సో లివింగ్ థింగ్స్ కెన్ రీప్రొడ్యూస్, నాన్ లివింగ్ థింగ్స్ డూ నాట్ రీప్రొడ్యూస్. ఓకే నెక్స్ట్ రెస్పాండ్. లివింగ్ థింగ్స్లో రెస్పాండ్ అనేది ఉంటుంది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనల్ని ఏదైనా చేస్తున్నారు అంటే మనం భయపడి మనలో కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి. భయపడి పారిపోవడం కానీ లేదంటే ఏదైనా ప్రొటెక్షన్ కోసం మనం ఏదైనా చేస్తాం, రెస్పాండ్ అవుతాం. శత్రువులు వస్తుంటే మనం దూరంగా పారిపోతాం. కానీ నాన్ లివింగ్ థింగ్స్కి అట్లాంటి చలనాలు అట్లాంటి మూమెంట్ ఉంటుందా? నో, డోంట్ నీడ్ రెస్పాండ్. ప్లాంట్స్లో రెస్పాండ్ ఉంటుందా అంటే ఉండదు. కానీ కొన్ని ప్లాంట్స్, టచ్ మీ నాట్ ప్లాంట్ అనేది ఉంటుంది. టచ్ మీ నాట్ ప్లాంట్ అది మనం టచ్ చేయగానే జస్ట్ ఇలా దగ్గరికి ముడుచుకుంటుంది. దానిలో ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ దాని మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. సో లివింగ్ థింగ్స్ కెన్ రెస్పాండ్ బట్ నాన్ లివింగ్ థింగ్స్ డో నాట్ రెస్పాండ్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ డై. లివింగ్ థింగ్స్ కెన్ డై. లివింగ్ థింగ్స్ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాటి లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత చనిపోతాయి. బట్ నాన్ లివింగ్ థింగ్స్ చనిపోయే ఛాన్స్ ఉందా? ఎప్పటికీ అట్లానే ఉంటాయి. సో ఈ డస్టర్ ఉంది, టేబుల్ ఉంది, చైర్ ఉంది, ఎప్పటికీ ఇట్లానే ఉంటాయి కదా ఇవి. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత చనిపోతాయా అంటే వీటిలో విధమైన జీవితకాలం లేదు. మనుషుల్లో అయితే మనకి హ్యూమన్ బీయింగ్స్లో కానీ బర్డ్స్లో కానీ యానిమల్స్లో కానీ జీవితకాలం ఉంటుంది. లైఫ్ స్పాన్ స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది మనుషుల్లో, లివింగ్ థింగ్స్లో. సో దట్ ఈస్ లైఫ్ స్పాన్ ఆఫ్ యానిమల్స్. ఓకే చిల్డ్రన్, సో లివింగ్ థింగ్స్ కెన్ డై. లివింగ్ థింగ్స్ చనిపోయే ఛాన్స్ ఉంది. బట్ నాన్ లివింగ్ థింగ్స్కి చనిపోయేటువంటి లక్షణం ఉందా? నో. దీస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ఓకే చిల్డ్రన్, దీస్ ఆర్ లివింగ్ థింగ్స్ and non-living things. I repeat again, what are the features of living things and non-living things? And living things need food, but non-living things they do not need food and water. Living things can grow, but non-living things do not grow. Living things can reproduce, but non-living things do not reproduce. Living things can respond, but non-living things do not respond. Living things can die in particular specific period, okay, but non-living things do not die. Okay, yes. Children, next మీకు ఇక్కడ పేజ్ నెంబర్ 7లో మీకు డిఫరెన్స్ ఇచ్చాడు. యానిమల్స్కి ప్లాంట్స్కి డిఫరెన్సెస్. యానిమల్స్కి ప్లాంట్స్కి డిఫరెన్స్ చెప్పండి. సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ లివింగ్ థింగ్స్. ప్లాంట్స్ యానిమల్స్ రెండు కూడా లివింగ్ థింగ్సే, బట్ వాటిలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి ఏంటి? రిమెంబర్ దట్ హ్యూమన్ బీయింగ్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ ఆర్ ఆల్సో యానిమల్స్. సో ప్లాంట్స్, యానిమల్స్. ప్లాంట్స్ యాక్చువల్గా గ్రీన్ ఇన్ కలర్, ప్లాంట్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి. బట్ యానిమల్స్ ఎలానా ఉండొచ్చు కలర్, అవునా? ప్లాంట్స్ మాత్రం గ్రీన్ కలర్లో మాత్రమే ఉంటుంది. కలర్లో డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ప్లాంట్స్ ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్. they don't need depend from another animal, okay, on the other animal. Plants food కోసం వేరే యానిమల్స్ మీద డిపెండ్ అవ్వవు. వాటంతట అవే ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. కానీ యానిమల్స్ ఫుడ్ కోసం తిరుగుతూ ఉంటాయి. రోజంతా కష్టపడి తిరిగి ఆహారం సంపాదించుకుంటాయి. కానీ ప్లాంట్స్
ఒక ప్లేస్లోనే ఉండి సన్లైట్ యూస్ చేసుకుంటూ వాటంతా అవే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి. డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే చిల్డ్రన్, ఇంకా ప్లాంట్స్ ఒక ప్లేస్లోనే ఉంటాయి కానీ యానిమల్స్లో మూమెంట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్లాంట్స్ గ్రో త్రూఅవుట్ దేర్ లైఫ్. ప్లాంట్స్ గ్రోయింగ్ అనేది వాటి యొక్క లైఫ్ని బేస్ చేసుకుని ఉంటుంది. యానిమల్స్ యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చి 70 years ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్లో ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్కలా ఉంటుంది లైఫ్ స్పాన్. ఓకే చిల్డ్రన్, దీస్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఓకే, so with the help of the above diagram explain the similarities and differences between plants and animals. పేజ్ నెంబర్ 7లో మీకు ప్లాంట్స్ యానిమల్స్ యొక్క డిఫరెన్సెస్ ఇచ్చాడు. ఇక్కడ అదొకసారి రీడ్ చేయండి. ఓకే, రీడింగ్ చేయండి మీరు ఒకసారి. ప్లాంట్స్కి యానిమల్స్కి తేడా ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు కూడా ఒక్కసారి పేజ్ నెంబర్ 7లో ఉన్నటువంటి ప్లాంట్స్కి యానిమల్స్కి డిఫరెన్సెస్ అనేది ఒకసారి చదవండి అన్న. నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు కొన్ని. డూ దే నీడ్ ఫుడ్ అండ్ హౌ ఆఫెన్ దే, ఇదంతా అయిపోయింది మనకి. నెక్స్ట్ న్యాచురల్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. సో మనం నెక్స్ట్ క్లాస్లో నాన్ లివింగ్ థింగ్స్లో ఉన్నటువంటి న్యాచురల్ నాన్ లివింగ్ థింగ్స్, అలాగే లివింగ్ థింగ్స్ ఉన్నటువంటి న్యాచురల్ లివింగ్ థింగ్స్ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఓకే చిల్డ్రన్, నౌ we are discuss about non living things classification. They are non-living things classification into two groups: natural non-living things and man-made non-living things. These are all non-living things, but two types: natural non-living things, man-made non-living things. Okay, non-living things are they don't need food. Non-living things don't need water. They don't need reproduce. They cannot move from any place. Okay, they cannot respond to anyone. But non-living things classification into two groups. What are they? Natural non-living things, man-made non-living things. Examples: natural non-living things అంటే ఏంటంటే న్యాచురల్గా మనకి ప్రకృతిలో మనం చూస్తూ ఉంటాం. చెట్లు అంటే న్యాచురల్గా క్లౌడ్స్, సన్. ఎగ్జాంపుల్స్: రాక్స్, సన్, సాయిల్, మూన్, వాటర్, క్లౌడ్స్ ఎక్సెట్రా. అంటే న్యాచురల్ అంటే మనకి ప్రకృతిలో కనిపించేటువంటి థింగ్స్ అన్నీ కూడా అంటే వాటంతటా అవే ఉద్భవించినవి, ఎవరు తయారు చేసినటువంటివి కాదు. అట్లాంటి థింగ్స్ మనం న్యాచురల్ నాన్ లివింగ్ థింగ్స్ అంటాం. ఓకే, నాన్ లివింగ్ థింగ్సే, బట్ అవి వాటంతటా అవే ప్రొడ్యూస్ అయ్యాయి. ఇప్పుడు క్లౌడ్స్ ఉన్నాయి, క్లౌడ్స్ ఎవరైనా మనం ప్రిపేర్ చేస్తారా? అక్కడికి వచ్చి ఎవరైనా కాదు కదా. సన్ ఉంది, సన్ న్యాచురల్గా అట్లానే ఉంటుంది, కానీ ఎవరైనా అక్కడ తీసుకొచ్చి పెట్టారా? ఎవరైనా తయారు చేశారా? అది రెడీమేడా? కాదు కదా. సో అట్లాంటి థింగ్స్ మనం న్యాచురల్ నాన్ లివింగ్ థింగ్స్, నేచర్స్ గిఫ్ట్ అన్నమాట. అక్కడంతా అవే మనకి డైరెక్ట్గా వచ్చినవి, ఎవరు అక్కడ తయారు చేసి పెట్టినవి కాదు. అట్లాంటి థింగ్స్ మనం న్యాచురల్ థింగ్స్, న్యాచురల్ నాన్ లివింగ్ థింగ్స్. సన్ నాన్ లివింగ్ థింగ్, అది మూమెంట్ ఉంటుందా? ఉండదు. సన్ మూమెంట్ ఇస్తుందా? ఇవ్వదు. క్లౌడ్స్కి మూమెంట్ ఉండదు. సాయిల్కి మూమెంట్ అనేది ఉండదు. బట్ వాటర్, స్టార్స్, వాటర్ మూమెంట్ ఉంటుందా వాటర్కి? అది న్యాచురల్ నాన్ లివింగ్ థింగ్స్, బట్ దే కెనాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నాన్ లివింగ్ థింగ్స్. నేచర్స్ గిఫ్ట్ అంటాం వీటిని. సో నేచర్లో వాటంతా అవే ఉద్భవించినవి అనమాట. ఏ విధమైన తయారీ కాకుండా అవే ఉద్భవించినవి కాబట్టి న్యాచురల్ థింగ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాక్స్, సాయిల్, వాటర్, క్లౌడ్స్, స్నో, సన్, మూన్, స్టార్స్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ మ్యాన్ మేడ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటే మనుషుల చేత తయారు చేయబడినవి. ఓకే, మనుషులు ఏదైనా టెక్నాలజీ యూస్ చేసి కానీ, మెటీరియల్స్ యూస్ చేసి కానీ, ఫ్యాక్టరీస్ ద్వారా కానీ తయారు చేసేటువంటి ఐటమ్స్ని మ్యాన్ మేడ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటాం. మనుషులు తయారు చేయబడినవి, వాటంతా అవే వచ్చినవి కాకుండా. ఇప్పుడు ఈ పీస్ ఆఫ్ చాక్ ఉంది, ఇది ఇలానే వచ్చిన మనకి ఒక ఫ్యాక్టరీలో నుంచి తయారు చేసి ఇచ్చినవి కదా. సో ఇట్లాంటి థింగ్స్ని మనం మ్యాన్ మేడ్ నాన్ లివింగ్ థింగ్స్ అంటాం. వాటర్ దే బస్ ఉంది, బస్ మూమెంట్ ఉంటుందా? కదులుతుందా? కారు కదులుతుంది కదా మేడం అనుకుంటారు, కానీ కారు దాని అంతా అదే కదులుతుందా? దాని లోపల ఏమైనా మిషన్ ఉండడం వల్ల కానీ ఇంజిన్ ఉంటుంది, లేదంటే డీజిల్, పెట్రోల్ లేకుండా దాని అంతా మూవింగ్ ఉంటుందా? ఉంటుంది కదా. కాబట్టి కారు, బస్ అనేవి నాన్ లివింగ్ థింగ్స్. విచ్ టైప్ ఆఫ్ నాన్ లివింగ్ థింగ్స్? మ్యాన్ మేడ్ నాన్ లివింగ్
bus, kite, chapati, house, pot, computer, book, etc. These are all man-made non-living things. మనుషుల చేత తయారు చేయబడిన ఇంకా బెంచెస్, చైర్, ఫ్యాన్, లైట్, దీస్ ఆర్ ఆల్ man-made non-living things. ఇవి తయారు చేయబడినవే కదా, మనం తయారు చేసుకుంటాం. కైట్ ఉంది, దాని రకరకాల షేప్లో డిజైన్స్లో తయారు చేసుకుంటూ ఉంటాం, అవునా? సో అట్లాంటి టైప్ థింగ్స్ మనం man-made non-living things. They don't need food, they don't need water, they cannot grow, they cannot reproduce, they cannot feeling, they cannot respond. These are features of non-living things. వీటన్నిటికీ non-living things ఫీచర్స్ ఉన్నాయి. అలానే మనుషుల చేత తయారు చేయబడినవి కాబట్టి man-made non-living things. Okay children, all of you understand what I am saying? Natural non-living things, man-made non-living things. Rocks, stones ఉన్నాయి, అవి ఎవరైనా డిజైన్స్ చేసి పెట్టారా? కాదు కదా, అవి వాటంతా అవే మనకి నేచర్స్ ద్వారా వచ్చినాయి కాబట్టి అవి న్యాచురల్వి. ఓకేనా చిల్డ్రన్? న్యాచురల్ non-living things, man-made non-living things. Okay children, మనకి third class first chapter is completed. See once page number 9. Living and non-living things together make our environment. So ఈ non-living things, living things కలిపి మనం టోటల్గా మనకి అవర్ సరౌండింగ్స్లోకి వస్తాయి. అవర్ సరౌండింగ్స్ అన్న ఎన్విరాన్మెంట్ అన్న ఒకటే మీనింగ్. ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటాయి? ఇవే కదా ఎక్కువ ఉండేవి. వీటన్నిటిని మనం డైలీ చూసేటువంటి థింగ్స్ కాబట్టి non-living things, living things టోటల్గా కలిపి మనం అవర్ సరౌండింగ్స్. ఓకే, without living and non-living things there will be no existence of human beings on this earth. చూసారా, non-living things లేకపోయినా, లివింగ్ థింగ్స్ లేకపోయినా మన డైలీ లైఫ్లో మనం లైఫ్ని జీవించగలమా? ఏది లేకపోయినా కష్టమే కదా మన డైలీ లైఫ్లో. ఎస్, సో we must take care of our surroundings. ఓకే చిల్డ్రన్, కాబట్టి మనం మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి లివింగ్ థింగ్స్ పట్ల, నాన్ లివింగ్ థింగ్స్ పట్ల మనం చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఉండాలి. ఓకే చిల్డ్రన్, సో ద లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ ఇండిపెండెంట్. హౌ? చూసారా, లివింగ్ థింగ్స్ మీద నాన్ లివింగ్ థింగ్స్ డిపెండ్ అయి ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ మీద లివింగ్ థింగ్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఏ విధంగా అనేది మీరు కొంచెం ఆలోచించండి. అండ్ యాజ్ వీ బ్లో ఎయిర్ ఇంటూ బెలూన్ ఇట్ గ్రోస్ బిగ్గర్. ఇట్ ఈస్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్? మనం ఒక బెలూన్ని తీసుకుని అది గాలి నింపామంటే అది ఎక్స్పాండ్ అవుతుంది బెలూన్. కాబట్టి ఆ బెలూన్ లివింగ్ థింగా నాన్ లివింగ్ థింగా ఆలోచించండి. ఓకే, సో దిస్ ఈజ్ ద చాప్టర్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్. ఓకే చిల్డ్రన్, వీటికి సంబంధించినటువంటి నోట్స్ మీకు వాట్సాప్లో వస్తుంది. జాగ్రత్తగా నీట్ హ్యాండ్ రైటింగ్తో క్వశ్చన్ ఆన్సర్స్, బ్లాంక్స్ రాసిన తర్వాత వాటిని నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మళ్ళీ మాకు రిప్లై ఇవ్వండి. ఓకే చిల్డ్రన్.